వందనాలు సార్. వందనాలండి. మరొకసారి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి కమిటీ పెద్దలకి నా హృదయపూర్వక వందనాలండి. ఇప్పుడు చదవబడిన లేఖనం నుండి మరొకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 16-17 చూద్దామండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరమును కృప వెంబడి కృపను పొందితిమి. కృప వెంబడి కృపను పొందితిమి. ఈరోజు మనము కృప గురించి మాట్లాడుకుందాం. కృప అంటే ఏమిటి? కృప మరి కృపగల దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటాయి? కృప ఆధారం లేకుండా మనం ఎలా బ్రతుకుతాం? దేవుని యొక్క కృపను పొందినవారు మనం ఎలా బ్రతకాలి? ఆయన కృపలో ఉంటే మనకి ఎన్ని ఆశీర్వాదాలు, కొన్ని మాటలు చూసుకుందామండి. 17వ వచనంలో ఏముంటుందంటే, ధర్మశాస్త్రం మోసే ద్వారాగా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగేను. చూడండి ఏమంటున్నారు, ధర్మశాస్త్రం మోసే ద్వారాగా అనుగ్రహించబడిందంట, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారాగా. మన పాత నిబంధనలు చూస్తే మరి ధర్మశాస్త్రం, మోషే గారు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అంతా కూడాను ఇజ్రాయేల్ ప్రజలు ఇంకా మనం అందరం కూడాను 100% పాటించలేదండి. ధర్మశాస్త్రము అక్కడ అక్షర రూపంలోనే ఉండిపోయింది. ఇంకా రాతి మీద పాతి పలకల మీదే ఉండిపోయింది. ప్రజలందరూ కూడాను ప్రభు యొక్క మాటను విననొల్లని వారిగా ఉండి మరి ఆయన ప్రేమను పొందలేకపోయారు. క్రొత్త నిబంధనలో ఇదంతా ఆత్మానుసారమైన యేసుక్రీస్తు వారి ద్వారానే కృప. ఆయన కృప ఉంటే సర్వం ఉన్నట్లేనండి. ఇక్కడ ఆత్మానుసారంగా క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారాగా మనము రక్షించబడ్డాము, కృప పొందాము. పాత నిబంధన అంతట్లో కూడాను మోసే ధర్మశాస్త్రం ఉన్నా కానీ అక్కడ ప్రజలందరూ కూడా దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేదు. ఇక్కడ క్రొత్త నిబంధనలో ప్రభువారి యొక్క ప్రేమను అర్థమైంది, సంఘం ద్వారా అది పరిపూర్ణమైంది. ప్రభు ఎంతగానో ప్రయత్నించారు. పాత నిబంధనలో నీతిమంతులుగా మానవులను చేయాలని, మానవుని హృదయము మార్చాలని ఎంతో ప్రయాసపడ్డారు. కానీ క్రొత్త నిబంధనలో విశ్వసించు ప్రతివాడును ఆయన కృపను పొందారండి. యేసుక్రీస్తు వారి కృపను పొందారు. ఆయన ద్వారా విశ్వాసించితే చాలు. పాత నిబంధన ఎంత చూసామండి, బలులు, అర్పణలు, మేకలు, ఎద్దులు అన్నిటినీ బాంట్ ఆఫరింగ్స్. మరి క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మరి బలియాగంగా అయిపోయారు. మరి ఇంకా చూస్తే ప్రజలు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు తృణీకరించేసి వాళ్ళు అర్థం చేసుకోక రాతి పలకల మీద అక్షరం ఉంచేసినట్టుగా చూస్తున్నాం. మన ప్రభు వచ్చిన తర్వాత హృదయమైన మెత్తని పలకల మీద మనం అవన్నీ కూడా రాసుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే పాత నిబంధన చూడండి, ఆఖరి అధ్యాయము మలాకి ఆఖరి అధ్యాయములో ఆఖరి వచనం, మలాకి 4వ అధ్యాయము 6వ వచనంలో, నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు. చూడండి, శపింపు అప్పటి వరకు ఎంతో సహించారు ఆయన. నేను వచ్చి శపింపకుండునట్లుగాను అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. చూడండి, పాత నిబంధన అంతా మాట విననల్లని వారిగా, ప్రభు యొక్క కృపను పొందలేని వారిగా, ఆయన ప్రేమను పొందలేని వారిగా, ఎక్కడి నుంచి అండి, ఆదాం దగ్గర నుంచి ఒక్క నోవహు గారు మాత్రం ఆయన యొక్క కృపను పొందారండి. ఆయన చెప్పిన మాట విని ఓడను తయారు చేసుకుని
ఆయన కుటుంబాన్ని తీసుకుని బయలుదేరారు. ఇంకా చూస్తే ఎవరండి ఆ తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా జలప్రళయంలో వాళ్ళకి అందరికీ జ్ఞానోదయం అవ్వలేదు. ఇశ్రాయేలు పాత నిబంధనతో యుద్ధము, వ్యభిచారము, ప్రభుకి హేయమైనవి రెండే. వ్యభిచారం అండి, విగ్రహారాధన. ఎంత విగ్రహారాధన అండి, ఎంత మార్చినా కానీ మా రాజులు ప్రవర్తనను పంపించినా కానీ చివరికి ఆయన పాత నిబంధన అయిపోయిన తర్వాత మౌనంగా 400 సంవత్సరాలు ఉండిపోయారంటారు. మరి క్రొత్త నిబంధన అదే రండి. కొత్త నిబంధనలో ఆఖరి అధ్యాయము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. పాత నిబంధనలు చూసే మలాఖీల ఆఖరిలో శాపం, నాశనం అంటున్నారు. ఇందులో యేసు కృప చాలండి. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును. పరిశుద్ధులకు తోడై ఉండు. మనం ఎవరు అండి? పరిశుద్ధులం. ఆయన రక్తము ద్వారా కడగబడినటువంటి వారం. పాత నిబంధన అంతా చూసి చివరికి ఆయన విసుకెత్తిపోయి, మీరు మాట విననోళ్ళన్న వారికి ఉన్నారు కాబట్టి మీకు శాపము, నాశనము అని చెప్పిస్తాను. క్రొత్త నిబంధన అంతా ఇదంతా ఏంటి? క్రొత్త నిబంధన. ఆయన విసుకెత్తిపోయి ఆయనే ఇన్కార్నేషన్ మానవునిగా దిగొచ్చేసాడు మనల్ని మార్చాలని. ఈ పాపాలకి ఇక పరిశుద్ధమైన రక్తం ఒక్కటే పరిహారార్థం. బైబిల్ మొత్తం చూస్తే ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కరుణేనండి. మనం అర్థం చేసుకోలేకపోయాం. పాత నిబంధన అంతా కూడాను 10 కమాండ్స్మెంట్ ఇచ్చేసి హెచ్చరిక చేసినా కానీ వినలేదు. అక్కడ చెప్తారు ఏమని? వ్యభిచారం చేయొద్దు, వ్యభిచారం చేస్తే పాపం అంటారు. కానీ క్రొత్త నిబంధనలు ఏమంటారు? వ్యభిచార వ్యామోహతను చూస్తేనే పాపం అంటారు. అందరు అంటారు కదా, పాపములు ఎరిచేశారు అంటారు. పాపము ధర్మశాస్త్రమును కొట్టివేయబడింది అంటారు. అంతా కొట్టివేయబడలేదండి. కొంత అంటారు ఏంటి? సెర్మోనియల్ లా, శరీర ఆచార సంబంధమైనటువంటి అది మాత్రమే కొట్టివేయబడింది. ఇంకొకటి మోరల్ లా, అది అట్లాగే ఉంది. నైతికమైన ధర్మశాస్త్రం. నైతికమైన ధర్మశాస్త్రం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. పాత నిబంధనలో మోషే గారు తెచ్చిన 10 కమాండ్మెంట్స్లో వ్యభిచారము చేసిన వాడు పాపంలో పడతాడు, చేయొద్దు అంటాడు. నువ్వు వ్యభిచారం చేయవలసిన లేదు. ఇక్కడ పాపపు మోహపు చూస్తేనే నువ్వు పాపంలో పడతావు అంటారు. అవును. మరి ఇంకొకటి ఏమంటారు? నరహత్య చేయవద్దు అంటారు. నరహత్య చేస్తే పాపం అంటారు. ఇక్కడ నరహత్య కాదు, నువ్వు దుర్మార్గమైన చూపుతోనూ దురాలోచనతోనూ ఉంటేనే పాపం అంటున్నారు. ద్రోహి అని పిలిస్తేనే పాపం అంటున్నారు. ఎన్నోండి అక్కడ చెప్పినట్టు అన్నిట్లోనూ ఒక్కోదానికి ఒకటి. ఇది మోర్ ఎఫెక్టివ్. మోరల్, నైతికమైనటు విలువలు మనం పాటిస్తున్నామా? నైతికంగా మనం చూడండి. మణిపూర్లో జరిగినటువంటి ఒక ఆడకూతుర్ని ఎంతగా ఆయన బజార్లో తీసుకొచ్చి చేశారో అది ప్రపంచం అంతా చూసింది. ప్రపంచం అంతా కూడాను నైతికంగాను చాలా బాధపడ్డారు. దానికి ధర్మశాస్త్రాలు ఎన్ని అవసరం లేదండి. మానవుడు మనకి ఇంగిత జ్ఞానం ఇచ్చాడు. ఇది మంచి, ఇది చెడు, ఇది చూడకూడదు, ఇది చేయకూడదండి. మానవుడు అవి వెరగక వదలక మరి నైతికంగా అక్కడ హిందువులు కాదు, ముస్లింలు కాదు, సర్వలోకము మరియు అది బ్యాడ్, అది చెడు, అది చేయకూడదని దూషించారు, వ్యతిరేకించారు. నైతికమైన విలువలు ఉన్నాయా? నైతికంగా పడిపోతున్నామా? కృప అండి, ఆయన కృప. ఈరోజు మనము మరి గూగుల్ మీట్ ద్వారాగా మరి ఒకళ్ళనొకళ్ళను చూసుకుంటూ ఒకళ్ళనొకరు మాట్లాడుతూ దేవుని మాటలు హెచ్చరికుంటున్నామంటే ఇది ఆయన ఇచ్చిన జ్ఞానం కాదండి, ఆయన ఇచ్చినట్టు కృప కాదా? ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది, భూమి కంటే విశాలమైనది అంటారండి. ఎంత మంచి అసలు ఆ మాటలండి అవి. ఒక
మంచి పాట కూడా ఉంటుంది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది, నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక, మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది. అవునండి, ఎంత మంచి మాట. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడ లేదు, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఆయన కృప ఎంతో హెచ్చైనది, ఎంతో గొప్పది. కొన్ని మాటలు చూసుకుందాం రండి ముందుకి. కీర్తనల గ్రంథము 85, దానికి ముందుగాను ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం చూడము ఒకసారి. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము 8-9 వచనాల్లో గ్రేస్ కమ్స్ త్రూ ట్రూత్ అంటారు, సత్యము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చూడండి, కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఎంత మంచి మాటలండి. తర్వాత ఎఫ్ఎస్సి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియ వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. అది దేవుని వలనే కలిగినది అంటండి, అతిశయపడవద్దు. వేర్ దర్ ఈజ్ ఎ ట్రూత్ దర్ ఈజ్ ఎ గ్రేస్. ఇంకోటి ఉంటుంది కదా, ట్విన్ సిస్టర్లు అంటారు, కృపా సత్యములు అంటారు. కృప వెంబడే సత్యం వస్తుంది, సత్యం ఉంటేనే కృప వస్తుంది, కృప ఉంటేనే సత్యం వస్తుంది. కృపా సత్యములు అనుకోండి, కృపా సత్య సంపూర్ణుడు అంటాం. ఆయన గ్రేస్. 85వ కీర్తన 9-10 వచ్చిన చూడమ్మా. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగా సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకున్నవి. కృపా సత్యములు ఏమని అంటే కలుసుకున్నాయంట. చూడండి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి. అవునండి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. యెహోవా నీ కృప మాకు కనపరచుము. ఆయన కృపలేంది మనం ఏం చేయలేమండి. జస్ట్ ఆల్ హిస్ గ్రేస్, హిస్ మర్సీ. ఆయన కృపతోనే మనం బ్రతుకుతున్నాం, ఆయన కృప ద్వారా. కానీ చూడండి, యోబు గ్రంథంలో భౌగోళ శాస్త్రం గురించి యోబు గారు చెప్తారు. ఏంటిది? భూమి శూన్యంలో వేలాడుతుందంటారు. మరి ఆనాడు ఎన్ని వేల సంవత్సరాల క్రితం అండి సైంటిస్టులు ముందు భూమి ఫ్లాట్గా ఉందని, గ్లోబ్లాగా ఉందని, చివరికి మరి చూడండి అది తనంతటి తానే తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇదంతా దేవుని యొక్క కృపలేందే. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎంత బరువు ఉంటుందండి భూమి, దానికి సముద్రాలు అవన్నీ కూడాను అంత తిరుగుతుంటే మరి సముద్రాలన్నీ కలిసిపోయి అన్నీ మరి మనం తలకిందులు అవ్వమా? వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఆల్ అబౌట్ హిస్ గ్రేస్. ఆయన కృపలేందే. ఆయన ఒక్క క్షణం కన్ను మూస్తే మనం అంతా కూడా నాశనం అయిపోతామండి. ఆకాశం కంటే ఎత్తైనదండి ఆయన కృప. ఆయన కృప మరి చూడండి ఎంత మంచి మాట. కీర్తన 61:7 ఉంటుంది. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగా, అతని కాపాడుటకై కృపా సత్యములు నియమించును. కీర్తనల గ్రంథము 61:7.
61:7 వచనమమ్మ. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. చూడండి, మనం నిరంతరం అనునిత్యం ఆయన నివసించాలి. అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. చూడండి, కృపా సత్యములు మనల్ని అనుక్షణం మనల్ని కాపాడతాయి. అయ్యా యేసయ్యా అని పిలిస్తే చాలండి. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. కృప అంటేనే యేసండి. కృప అంటేనే యేసుక్రీస్తు అంటేనే కృప అంటేనే యేసు. మంచి డెఫినేషన్ ఏంటంటే కృప. మనం ఏదో కృప అంటే ఇంకేంటో అని ఓకు డెఫినేషన్ చూస్తాం, కానీ ఆయన గ్రేస్, ఆయన ప్రేమ, ఆయన గొప్ప మరి దీవెనలు, అది ఉచితముగా మనకి అపారమైన ప్రేమ మన పైన, అమితమైన ప్రేమ ఉచితముగా దయచేయటే కృప అండి. కృప అంటే ఒకళ్ళకి మామూలుగా ఇచ్చేది దాన్ని కృప అనరు. ఇది ఉచితముగా మన అనర్హులైనటువంటి మనకు అర్హత గల ఆ ప్రేమను మనకు అందిస్తారు. అదేనండి ప్రేమ. మనం పొందలేనటువంటివి పొందేలాగా చేసేవి. చూడండి, మనం పరలోకానికి వెళ్తానికి అర్హత లేదు, కానీ ఆయన అర్హత కల్పించి ఆయన రక్తముతో కడిగి మన పరలోకానికి వెళ్తానికి దారి చూపించాడు. అదండి కృప. మనం పాపము చేసి పాతాళంలోకి వెళ్తాయి అర్హులు, కానీ ఆ అర్హతను నిరర్ధకం చేసి పాతాళంకి వెళ్లకుండా చేసేదే ఆయన యొక్క గ్రేస్, ఆయన యొక్క కృప. ఈనాడు కృప అనేది చాలా ఈజీగా మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నాను. మన సంఘంలో కూడా, బ్రదర్ నాకు దేవుని కృప వల్ల మంచి BMW కారు ఇచ్చారండి. దేవుని కృప వల్ల ఇష్టం ఏంటండి? సమస్తం అయింది. దేవుని కృప వల్ల నా పాపములు ఒప్పుకున్నానండి అనాలి. దేవుని కృప వలన నేను అంత క్రితం తాగిపోతానండి, తిరిగిపోతానండి, స్మోకర్నండి, అన్నీ వదిలేసి ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నిరంతరం మరి నేను గోచాడుతూ ఉన్నాను. అదండి దేవుని కృప. దేవుని కృప వలన మాకు 4 బిల్డింగులు ఉన్నాయి. దేవుని కృప వలన అంటారు. దేవుని కృప వలన ఎందుకు? దేవుని కృప వలన కాదు. ఏంటంటే దేవుని కృప అంటే మీరు మారాలి, చెప్పాలి సాక్ష్యం. మన సాక్ష్య జీవితాన్ని అనుదినము అమూల్యమైన ఈ అర్థమనే అక్షరాలు చూసుకోవాలి. ఆయన కృప అంటే ఎస్ బ్రదర్, నేను అంత క్రితం పాపిని, నేను ఇప్పుడు పాపిని కాదా, పాపాన్ని వదిలేశాను, అది దేవుని కృప వలన. అప్పుడు చెప్పాలి. మనకి ఎన్ని మేలు చేశారండి, ఎన్నెన్నో మేలు చేశారు. ఆయన కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఎన్నో మంచి మాటలు, నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరిచితివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే. హల్లెలూయా. చూడండి, ఆయన కృపచేతనే మనం రక్షించబడ్డామండి. లేకపోతే మనకి ఏమి అర్హత అండి? ఆయన కృపలేంది ఏమీ జరగదు. ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి,
మనకి టీవీ, మొబైలు అరచేతిలోనే మనం అన్ని. ఈ రోజున మనం అరచేతిలో అమెరికాలో ఏం జరుగుతుంది, జర్మనీలో ఏం జరుగుతుంది, ఇదేంటండి? మానవుడు చేసిన ఈ వస్తువులన్నీ కూడా ఎట్లా చేయగలిగాడు మానవుడు? ఆయన జ్ఞానం ఇచ్చాడు. ఆయన ఉచితమైన కృప వలనేనండి ఇవన్నీ చేయటకు ఇచ్చిన మానవుని జ్ఞానం ఇచ్చినటువంటి దేవుని మర్చిపోతున్నాం. మొబైల్ని ప్రేమిస్తున్నాం, టీవీని ప్రేమిస్తున్నాం. ఒకప్పుడు ఎక్కడుండేయండి, పల్లెటూళ్ళు ఎక్కడో 1-2 టీవీ ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా అమెరికాలో ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది, గ్లోబ్ మొత్తం కూడా మనం యూ కెన్ సీ, నీ హ్యాండ్లోనే ఉంది, చేతిలోనే చూడండి. ఇదంతా కూడాను దేవుని కృప కాదండి. ఆయన మాట విననోళ్ళేవారుగా ఆదాముని అడుగుతారు, అయ్యా నువ్వు పండు ఎందుకు తిన్నావు అంటే ఏమంటాడు ఆయన? అదిగో ఆమె ఇచ్చింది. ఈయనకి ఇంగిత జ్ఞానం లేదు ఆయనకి. ఎప్పుడు నేను బుద్ధి జ్ఞానాలు ఇచ్చారు కదా. మన మొబైల్లో ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నట్టుగానే దేవుడు మనకు కొంత జ్ఞానం ఇచ్చాడు. అదే నైతికమైన జ్ఞానం, నైతికమైన విలువలు. నడుస్తూ ఉంటే ఎదురుగుంద గొయ్యి వస్తుంది, గోతులోకి వెళ్ళి పడిపోతామా? తప్పుకునేళ్ళం. దేవుడు ఎంత జ్ఞాని అండి. ఆయన మాట విననల్లాగా ఎంత విసిగిచ్చేస్తాడంటే పాత నిబంధన అంతాను. ఎన్ని తెగుళ్ళు, ఎన్ని బాధలు పెట్టినా కానీ వీరను చివరికి ఆయన ఇన్కార్నేషన్ మానవునిగానే వచ్చారు. ఆయన ప్రేమ, ఆయన కృప చూపించి చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన కూర్చుని మన గురించి జ్ఞాపకం. ఇంకా మారవా నువ్వు? ఇంకా కపటమైనటువంటి ఆ ప్రేమ చూపిస్తున్నావా? కపటమైనటువంటి ఆ విశ్వాసంగా ఉన్నావా? దేవుని గురించి ఏం చేశాం మనం? సౌలు పౌలుగా మారకముందు దమస్కు మార్గంలో ఆయన్ని మరి కింద పడేసినప్పుడు అంటారు కదా, ప్రభువా నువ్వు ఎవరివి, నేనేం చేయాలి? అడిగారా మీరు ఎప్పుడన్నా? ప్రభువా ఇంతవరకు మమ్మల్ని బ్రతికించి ఇన్ని సంవత్సరాలు మనం దీవించి ఆశీర్వదించి కృప ద్వారా మనల్ని జీవించి చేస్తున్నాం, అయ్యా మీకు ఏం చేయాలయ్యా? ఎంత మాటికి ప్రభువా మాకు ఇదే అయ్యా, మాకు అది అయ్యా, తండ్రి మమ్మల్ని ఆశీర్వదించాయా, మరి దీవించాయా? ప్రభు గురించి ఏం చేస్తున్నాం? ద హార్వెస్ట్ ఇస్ మోర్, ద లేబరర్ ఆర్ లెస్. కోత విరివిగా ఉన్నదండి. ఆయన వచ్చు కాలం అతి సమీపంగా ఉన్నది. ఇస్ కమింగ్ అగైన్. మనం అందరం కూడా రక్షించబడాలి. రక్షించబడిన వాళ్ళు అట్లా కూర్చోకూడదండి. రక్షింపబడినటువంటి వారి గురించి మనం ప్రయాసపడాలి. వాక్యము తీసుకెళ్ళాలి, ఆయన కృపను చూపించాలి, ఆయన కృపను అందించాలి. హిస్ గ్రేస్ కమ్స్ త్రూ ఫెయిత్ అండ్ హిస్ గ్రేస్ కమ్స్ త్రూ హ్యూమిలిటీ. చూడండి, హిస్ గ్రేస్ కమ్స్ త్రూ ఫెయిత్, హిస్ గ్రేస్ కమ్స్ త్రూ ఫెయిత్, ట్రూత్ అండ్ హ్యూమిలిటీ. చూద్దాం రండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఎంతో మంచి మాట ఉంటుందండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, ఆయన ఎక్కువ కృపనిచ్చును, ఆయన ఎక్కువ కృపనిచ్చునంట. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులకు కృప అనుగ్రహిస్తారు, అహంకారులను ఎదిరిస్తారు. మరి దేవుని ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే దీనులు, పనికి మాలినటువంటి వారు, తృణీకరించబడినటువంటి వారు, పామరులను ఎందుకున్నారు? వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచము తలకిందులయ్యేలాగా చేశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యుడు వచ్చి, మీరు వెళ్ళండి, ప్రపంచమంతా వెళ్ళి అన్ని జనులకు సువార్త ఉచితముగా ప్రచురణ చేయండి. ఆయన కృప ఎక్కువగా ఉన్నది, అధికముగా ఉన్నది. అసలు కృప గురించి మాట్లాడాలంటే మనకు ఒక రోజు చాలదండి. నేను బైబిల్ చదువుతుంటే ఎన్నో 1 పేతురు 5:10 చూడమ్మ ఒకసారి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు. సర్వకృపానిధి అంటండి ఆయన. ఎవరండి ఆయన? సర్వకృపానిధి. వాట్ ఏ టైటిల్!
సర్వకృప అనేది ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కొంచెం కాలము కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. స్థిరపరచువాడు ఆయనే, బలపరచువాడు ఆయనే, పడిపోయిన చోట లేవనెత్తువాడు ఆయనే. ఒక మంచి పాట ఉంటుంది కదా, స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా. ఆయన ఎవరండి? ఆయన కృపానిధి, సర్వకృపానిధి. ఆయన మూలముగానే మనకి కృప వచ్చిందండి. ఆయన కృపా సింహాసనాసీనుడు. ఎబ్రీ 4:16 ఉంటుంది, ఒకసారి చూడమ్మా. ఎబ్రీ పత్రిక 4:16లో కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదము. కృపాసనం ఎక్కడుందండి? ఆయన పాద సన్నిధి కృపాసనం. ఆయన పాదములు పట్టుకోండి. మరి తల్లి మనం చూసాం కదా, అతి ప్రాముఖ్యమైనది ఎన్నుకుంది. ఆయన పాద సన్నిధికి వస్తే ఆయన కనుకరించి అద్దుకుంటాడు. ఇవన్నీ కూడాను కృపలకు మూలం ఆత్మే అంటారు. హెబ్రీ పత్రిక 10:29 కృపకు మూలమగు ఆత్మ, ఆయన ఆత్మానుసారుడు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. కృపకు మూలమైన ఆత్మ అంటున్నారు ఇక్కడ. చూడండి, కృపా సత్యములు విశ్వాసంతో వస్తాయి. తర్వాత ఇంకా క్రీస్తు ద్వారా ఆయన అనుగ్రహించిన కృపా మహాదైశ్వర్యం అంటారు. ఎఫ్ఎస్సి 2:6లో ఆయన కృపా మహాదైశ్వర్యం ఏంటండి అసలు అది? ఆయన కృపా మహాదైశ్వర్యం యేసుక్రీస్తు ద్వారా ఆయన అనుగ్రహించిన కృపా మహాదైశ్వర్యం. మనం యేసుక్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును ఆయన మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము. ఆయన కృప ఎలా ఉంటుందంటే యుగములకు ఉంటుందంట. ఒక మాటలో చెప్తారు కదా బంధంలో, ఈయనకు కృప అంట యుగములకు దేవుని యొక్క కృప సువార్త రూపంలో వచ్చిందండి. అపోస్తుల కార్యాలు 20:24 ఉంటుంది. అపోస్తుల కార్యాలు 20:24 ఆయన కృప ఒక సువార్త, ఆయన కృప ఒక మహిమ, ఆయన కృప ఒక కృపా వాక్యము అంటారండి. ఎంత మంచి మాటలండి. అపోస్తుల కార్యాలు దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. చూడండి, పౌలు గారు ఎంత సాక్ష్యం ఇస్తారండి. ఇవన్నీ పెంటతో సమానం అంటారు. నా ప్రాణాన్ని లెక్క చేయనంటారు. నా పరుగు ముట్టిస్తానంటారు. ఆయన అంతక్రితం ఎలా ఉంటాడు? దోషుడు గాను, దుర్మార్గుడు గాను క్రైస్తవులను హింసిస్తూ, బాధిస్తూ, శిక్షిస్తాడు. మరి ఇంకా మీరు మారరా? ఎలా ఉండి మన మాటలు ఎలా ఉండి? మన మాటలు తూటాల్లాగా ఇతరులను ఇబ్బంది పరుస్తున్నాయా? మనం ఎలా ఉన్నాం? ఆయన మహిమను చూడలేకపోతున్నామే. ఆయన మహిమాపూరుడు, దయామయుడు, మరి ఏందా కరుణామయుడు.
ఎన్ని పేర్లండి. అంత గొప్పని కృపను వదిలేసి మనము లోకరీత్యా లోకంలో పడి లోకానుసారంగా జీవిస్తున్నాం. అపోస్తులు 14:3 ఏముంటుంది? ఆయన కృపావాక్యం, ఇవన్నీ కూడా అమూల్యమైన మాటలు, అమూల్యమైన. కాబట్టి వారు ప్రభువుని ఆనుకుని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. కృపావాక్యం సాక్ష్యం. పేతురు గారు ఎవరండి? చేపలు పట్టుకునే ఆయన. మరి ఆయన 3 సార్లు బొంకలేదా? 3 సార్లు అబద్ధం ఆడలేదా? తర్వాత ఆయన మారారు. ఎంతమంది లేరండి మారకుండా? అక్కడే ఆయన శిష్యులు ఉంటారు. ఇస్కరియోతు యూదా, ఆయన చేయరాని పని చేశాడు. యేసుక్రీస్తుని కొన్ని నాణ్యాలకు అమ్మేశాడు. ఆయన వచ్చి ప్రభు పాదాల మీద పడి క్షమించమని అడిగాడా? అడగలేదు. వెళ్ళిపోయి ఆయన ఉరివేసుకుని చనిపోయాడు. ఎందుకు అడగరు ప్రభు సన్నిధిలో? ప్రభువాని పాపిని నన్ను క్షమించు అంటే ఆయన ఉచితముగా ఆయన కృపిస్తాడండి. అర్హత లేని వారికి అద్భుతమైన అధికమైన కృపని ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆయన కృపామయుడు, ఆయన కరుణామయుడు. ఇంకా చూస్తే నానా విధములైన కృప అంటారు ఆయన. 1 పేతురు 4:10 అనేక రకాలైన కృప. ఆయన కృపలేందే మనం ఈరోజు మాట్లాడలేము. ఆయన కృపలేందే పడుకున్న వాళ్ళు చాలామంది లెగలేరండి. ఇది ఆయన కృప, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన యొక్క ఉచితమైన కృప వలనే మనము జీవించగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకనికొకడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. చూడండి, ఒకనికొకడు ఉపచారము చేయుడు. ఆయన కృపను పొందుకున్నారా? ఆయన జ్ఞానం ఇచ్చాడా? ఆయన జ్ఞానం ఇచ్చిన తర్వాత ఆయన కృపను మనము ఇతరులకి, ఆయన మాటలు ఇతరులకి చెప్పగలగాలి. ఎన్నో చెప్పవసరం లేదండి. మన నడవడికని చూసే మనము యేసుక్రీస్తుని చూపించవచ్చు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, ఎందుకు చనిపోయారు, ఎందుకు చనిపోయి తిరిగి లేచారు, మనం ఎందుకు రాబోతున్నారు, మనకు తెలిసిన విషయాలు మనం ఇతరులకు చెప్పాలి. ఆయన కృప అధికమైనది. ఆయన కృపకి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. పాప క్షమాపణ ఇచ్చేది. ఎఫెసీ 1:7 ఒక్కసారి చూడమ్మా. పాప క్షమాపణే ఆయన కృప ద్వారా వస్తుందండి. రక్షణ ఆయన కృప ద్వారా వస్తుంది. దేవుని కృపా మహదైశ్వర్యం, దేవుని యొక్క మహాకృపదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన, ఆయన ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి, మన అపరాధములకు మనకు క్షమాపణ కలిగి ఉంది. మనమేమో ఇప్పుడు ఆయన బిడ్డలమండి. తండ్రి అని పిలవగలుగుతున్నాం. ఎవరు పిలుస్తారండి? ఆయన బిడ్డలే పిలుస్తారు. ఆయన పవిత్ర రక్తంలో కడగబడిన మనము నో టర్నింగ్ బ్యాక్, ఇంకెనక్కి తిరిగి చూడకూడదు. అలాంటి మహదైశ్వర్యంలో మనం ఆశీర్వదించబడాలి. కృప పొందిన తర్వాత మర్చిపోకూడదండి. కృప పొందిన తర్వాత మన బాధ్యతలు ఏమున్నాయి? కృప వచ్చే వరకు బాగుంది. అన్ని దేవుని కృప వల్ల మేము మంచిగా పిల్లలు సెటిల్ అయ్యారండి, మంచిగా కాలు కొనుక్కుని ఎంజాయ్ చేస్తున్నాం. ఇట్స్ నాట్ ఎనఫ్. మీరు మారనటువంటి వారిని మార్పు ఆయన సన్నిధిలోకి తీసుకురావాలి. ఇంకా ఆయన రావట్లేదంటే ఏంటండి? ఎప్పుడో అంటారు సెకండ్ కమింగ్ వచ్చేసింది వస్తుంది అంటారు. ఎందుకు రావట్లేదంటే మీరే కారణం, నేనే కారణం. వీఆర్ రెస్పాన్సిబుల్. మీరు మారారనుకుంటున్నారు, 100% మారాలి. మీ చూపుల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, మీ మాటల ద్వారా మారనటువంటి వాళ్ళకి మార్గం చూపించాలి. చూడండి, ఒక్కసారి రండి. 1 కొరింథీ 6:1 ఒక్కసారి చూడండి. నేను ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకోనండి. నాకు ఇంకెన్ని చెప్పాలని ఆశగా ఉంది, కానీ మరి క్రమమైన పద్ధతిలో మనం వెళ్ళాలి కాబట్టి
మరి ఒక్కసారి చూడము 1 కొరింథీ 6:1 మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యమున్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక వారు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసిండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగురా? అబ్బా, దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి ఇక్కడ ఏం చెప్తాను, పేతురు గారు కూడా అడుగుతారు, ప్రభువా ఎన్ని చేస్తున్నాం గల మాకు ఉపయోగం ఏంటంటే, మీరు నా దగ్గర ఉండి అనేకులకు తీర్పు తీరుస్తారని చెప్తారు పరలోకంలో. మనమందరం కూడా ఆయన బిడ్డలమై ఉన్నాం కాబట్టి మారనటువంటి వారిని మార్చాలండి. ఆయన వ్యర్థమైనవి చేయకూడదంటారు, వ్యర్థమైనవి చూడకూడదంటారు. మరి ఇదే 2 కొరింథీ 9:8 కూడా ఉంటుంది. ఏముంటుంది? సర్వ సమృద్ధి గలవారమై ఉంటాం మనం ఆయన కృపతోనే. ఆయన కృప ఉంటే మనకు సర్వ సమృద్ధి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూను మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. సమస్త విధములైన కృపను ఆయన పాదములు పట్టుకుంటే సమస్త విధములైన కృపలు, ఆయన వాక్యము చదివితే కృపావాక్యం, కృపాసువార్త, ఆయన కృపామయుడండి. ఆయన కృపలేనిది ఏమి జరగదు. మనకి ఇంత జ్ఞానం ఇచ్చారే. మరి చూడండి, ప్రపంచంలో అనేక రకాల ప్రాణాలు ఉన్నాయి భూమి మీద. మానవుడికి ఎంత జ్ఞానం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన స్వయాస్థాలతో తయారు చేశాడు. ఆయన స్వయంగా ఆయన నాసికారంధ్రాల్లో వాయువును ఊదాడు. ఆయన బిడ్డలమండి మనం. ఆయన్ని మర్చిపోయి ఆయన్ని విడిచి ఎడంగెళ్ళి పాపము, లోపముతో బయటకు వచ్చేసి మనము అనేకమైనటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో బ్రతుకుతున్నాం. ఆయన ఈజ్ కమింగ్ అగైన్. మన సాక్షి జీవితం ఎలా ఉన్నది? మన సాక్షి జీవితాన్ని మనం మారిపోయాం, బాప్తిసం తీసుకున్నాం, పెద్ద పాస్టర్లు అయ్యామని అని కాదండి. ఎవ్రీడే వీ హ్యావ్ టు వాష్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మన సాక్షి జీవితాన్ని పవిత్రమైన లేఖనములతో, పవిత్రమైన వాక్యాలతో హెచ్చరిస్తూ కడుక్కుంటూ ముందుకెళ్ళాలి. ఇతరులకి ఆదర్శంగా ఉండాలి. అప్పుడే మన ప్రభువు మనల్ని హత్తుకుంటాడు, ఆదరిస్తాడు. ఇంకెక్కువ సమయం తీసుకోండి. మన కృపచేత బలవంతులం అవుతాం. ఆయన కృపయందు మనం ఎంతగానో అభివృద్ధి చెందుతాం. కానీ కృప పొందిన తర్వాత కృపామయుడిని మర్చిపోతే ఎలా ఉంటుందండి? ఆయన్ని మర్చిపోకూడదండి. ఆయన్ని మర్చిపోతే మనము కూర్చోండి, మనం కామాతృతతో కొన్నిసార్లు చేస్తాము. చూడండి, ఒక్కసారి రోమాపత్రిక 4:1 ఉంటుంది. దేవుని యొక్క కృపను కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడు అబ్రహామునకు ఏమి దొరికినని అందము. అబ్రహాం క్రియల మూలంగా నీతిమంతుడని తీర్పు తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనం ఏమి చెప్తున్నది? అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. కరెక్ట్. చూడండి, పని చేయాలండి, దేవుని పని చేయాలి, ఆయన పని చేయాలి. మనం అబ్రహాం గారి దగ్గర నుంచి చూసుకుని వస్తున్నామే. ఎంతమంది ఎగ్జాంపుల్ చూపిస్తారు ప్రభు మనకి. క్రొత్త నిబంధనలు కూడా ఎంతమంది మనకి ఆదర్శంగా ఎన్ని రకాలుగా మారుస్తారు. ఇంకా మీరు మారలేదా? ఇంకా మనం ప్రభు తట్టు చూడలేదా? ఇంకా మీరు ఆ అమూల్యమైన అధికమైన కృపని రుచి చూడలేదా? ఆయన రుచి చూచి తెలుసుకునే పోతామంట. ఆయన కృప అమోఘమైనది, అధికమైనది. ఆయన కృపను విడవక వదలక ఆయన్ని వెంబడిస్తూ ఉంటే
ఆయన ఏమంటారు? యోహాను సువార్త 14:6లో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. మన నేత్రాశ, శరీరాశ, లోక డంబమును విడిచేసి ఆయన యొక్క కృపలో మనం జీవిస్తే మనకి ఎలాంటి పాపము, దోషము రావండి. ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది. ఆయన కృపామయుడు. ఆయనే దిగి వచ్చి మనల్ని రక్షించాలని వస్తే మనం ఇంకా కళ్ళు తెరవకుండా పాపం ఉంటే ఎట్లాగండి? మనందరూ కూడాను ఆయన కృపను వెల్లడించేవాళ్ళగా ఉండాలి. ఆయన కృపను ఇతరులకు చెప్పేవాళ్ళగా ఉండాలి. ఈ కొద్ది మాటలు ప్రభు యొక్క ఎన్నికలు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, జీవము గల దేవా, పరిశుద్ధుడా, మీకు వందనాలు 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 ప్రభువా. తండ్రి, అల్పులము బలహీనమైన మమ్ములను నాయన మీరు హక్కున చేర్చుకుని ఆదరిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు 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 ప్రభువా. ఈ ఇతబడిన వాక్యమును నాయన అందరి హృదయాల్లో పనిచేయడానికి సహాయం చేయండి తండ్రి. ఈ కొద్ది మాటలు మీ పాసనికి తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి కమిటీ పెద్దలకి నా యొక్క ఉదయపూర్వక వందనాలు. నాకు ఒక అవకాశం ఇచ్చినందుగాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అద్భుతమైన మరి